తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారి అధ్యక్షతన గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందించాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, ప్రభుత్వ విప్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారిని, ఈరోజు నియామక పత్రాలు అందించబోతున్న వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉన్నతాధికారులను, రాబోయే 35 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న 783 మంది అధికారులు కాబోతున్న మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను, మీ కుటుంబ సభ్యులను ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరి కుటుంబాలలో, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో 48 గంటల ముందే ఒక వెలుగులు వెలిగి మీ కుటుంబాలలో సంతోషాన్ని ఈరోజు శిల్పకళా వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలోనే కాకుండా తెలంగాణ జిల్లాలలో ఉన్న కళాశాలలు, యూనివర్సిటీలలో అలుపెరగని తెలంగాణ పోరాటం చేసి మీ తోటి విద్యార్థులైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి, యాదయ్య లాంటి తెలంగాణ యువ విద్యార్థులు తమ జీవితాలను ధారబోసి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య కన్న కలలు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా కుటుంబాలు అనాథలైనా పర్వాలేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల యువకుల యొక్క కలలు పండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి అని వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.